ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రణామాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా వేదిక ముందున్న హిందూ బంధువులందరికీ కూడా జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్ అండి. నాకు నీరసంగా ఉండాలి, మీకు కాదు. ఎందుకంటే మీరు పొద్దున్న నుంచి కూర్చున్నారు, నేను 3 రోజుల నుంచి కూర్చున్నా మాట్లాడాలని. 3 రోజుల నుంచి 50 మంది పైన మాట్లాడారు. ఒక రామాయణం గురించి 50 మంది మాట్లాడాక నేను మాట్లాడడానికి ఏమన్నా ఉందా చెప్పండి? ఏమన్నా ఉందా? లాస్ట్ లో ఇచ్చి అందరూ మాట్లాడేసిన తర్వాత నన్ను మాట్లాడమని ఇంతమంది పెద్దవాళ్ళ ముందు కూర్చోబెట్టారు. కానీ ఏ డౌట్ లేదు రామాయణం గురించి. రామాయణం గురించి 50 మంది కాదు, 50,000 మంది మాట్లాడినా ఇంకొక కొత్త కోణం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అంత గొప్పది మన రామాయణం. ఆ కొత్త కోణాన్ని ఈ రోజున నా స్టైల్లో మీకు ఆవిష్కరిస్తాను. ఓకే, సో ముందుగా ఒకసారి అందరికీ రిక్వెస్ట్ అంటే చప్పట్లు కొట్టండి. ఈ చప్పట్లు నా కోసం కాదు, ఇంత మంచి సంకల్పం చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి ది వరల్డ్స్ బిగ్గెస్ట్ కాంక్లేవ్ రామాయణం మీద పెట్టినందుకు తవాస్మి అకాడమీకి, అదేవిధంగా నారాయణ కుటుంబ సభ్యులకి, ఎన్ఎస్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి ఇప్పుడు ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టండి. వీలైతే ఒకసారి లేచి నిలబడతా పర్లా. ఈ చప్పట్లు ఎందుకు చెప్పే ముందు ఒక చిన్న పెట్టకథ చెప్తానండి. ఒకసారి రోడ్డు మీద ఒక కప్ప వెళ్తా ఉంది. ఆ కప్పకి సడన్ గా ఒక 2 రూపాయల బిళ్ళలు కనపడ్డాయంట. అయితే ఆ 2 రూపాయల బిళ్ళలు కనపడగానే ఇమ్మీడియట్ గా కప్ప వాటి మీద వాలిపోయి నిల్చుంది. ఆ తర్వాత ఒక పెద్ద ఏనుగు ముందు నుంచి వస్తా ఉందంట. ముందు నుంచి ఏనుగు వస్తా ఉంటే కప్ప చూసి ఏమందో తెలుసా? ఏనుగు పక్కకు అందంట. ఎందుకంటే తెలుసా? దాని దగ్గర 2 రూపాయలు ఉన్నాయి. ఆ బల్బు చూసుకుని అనేది. కానీ ఈ రోజున ఎంత ఆస్తి ఉన్నా, ఆస్తిని ధర్మం కోసం ఇంత వినియోగిస్తా ఉన్నా, ఏ మాత్రం అహంకారం లేకుండా అందరినీ 4 రోజుల నుంచి చూస్తున్నా. నారాయణ నాగేశ్వరరావు గారు కావచ్చు, శ్రీనివాస్ గారు కావచ్చు, నీరజ కావచ్చు, నాగేశ్వరరావు గారు సత్యమణి కావచ్చు, లేదా వారి తమ్ముళ్ళు కావచ్చు, అసలు వాళ్ళ ముఖంలో ఎక్కడన్నా చిరాకు విసుగు ఉంటుందని చూస్తున్నా. నవ్వు ఎక్కడికి పోవట్లా, ఆప్యాయత ఎక్కడికి పోవట్లా. ఎంత మంచి మనుషుల్ని నేను చూడాల. అప్పుడెప్పుడు కనుక ఒక సినిమాలో జనతా గారి సినిమాలో ఒక క్యారెక్టర్ చూసి చెప్తారు, ఇలాంటి వాళ్ళు చాలా అరుదైన మొక్కలు అని చెప్పేసి. నిజంగా అలాంటి అరుదైన మొక్కలు కుటుంబ సభ్యులు. అలాంటి వాళ్ళని సమాజం గుర్తుంచుకోవాలి, గౌరవించాలి. అయితే వీళ్ళందరి గురించి ముందే చెప్తున్నాను అంటే ఇది స్పోర్ట్స్ కాదు, భజన కాదు, ఇంకోటి కాదు, ఏమీ కాదు. నేను ఈ డిబేట్ ఒక స్పీచ్ కి ఒక కంక్లూజన్ అనుకున్నా. ఆ కంక్లూజన్ యొక్క ఫీల్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీళ్ళకి ముందే చెప్పాలి వీళ్ళ గురించి. ఎందుకంటే ఆ ఎమోషన్ లో ఈ ఎమోషన్ మళ్ళీ తగ్గిపోవచ్చు, అది జరగకూడదని చెప్పేసి ముందే చెప్తున్నా. సో ఈ రోజున రామాయణం గురించి అందరూ మాట్లాడారు పెద్దలు. ఎంతమంది మాట్లాడినా రామాయణం ఎప్పటికీ నిత్యనూతనమే, ఎప్పటికీ మనకి నిత్య స్ఫూర్తి. అటువంటి రామాయణం గురించి ఈ మధ్య కాలంలో కొంచెం వినకూడని, చూడకూడని, అనుకోకూడని సంఘటనలు ఎదురవుతూ ఉన్నాయి. అందులో మీ అందరికీ తెలిసింది ఏంటంటే రాముడు అనే పాత్రని నిత్యం అవమానిస్తూనే ఉన్నారు. ఇప్పుడు సీతమ్మలాగా బతకలేని చాలా మంది సీతమ్మని విమర్శిస్తారు. రాముడిలాగా బతకడం చేతగాని చోట్ల రాముడిని విమర్శిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరిని విమర్శించాలి అంటే ఓవరాల్ గా గ్రంథాన్ని అవమానించాలి. కాబట్టి మొత్తం రామాయణం రాసిన వాల్మీకిని కూడా అవమానిస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళ ఉద్దేశాలు కనిపెట్టుకోండి. వీళ్ళ టార్గెట్ రాముడు కాదు, సీతమ్మ కాదు, రామాయణం కాదు, వాల్మీకి కాదు. వీళ్ళ టార్గెట్ భారతదేశం, భారతీయ సంప్రదాయమైన సనాతన ధర్మం. వాటిని దెబ్బతీయాలి అంటే రామాయణం మీద ఫస్ట్ నమ్మకాన్ని చెడగొట్టాలి. రామాయణం మీద నమ్మకాన్ని చెడగొట్టాలంటే మనం ఏ రాముడైతే మాతా రామమ్మ, పితా రామచంద్ర, స్వామి రామమ్మ, సఖా రామచంద్ర, సర్వస్వమే రామచంద్రుడు దయాళుడు అని చెప్పేసి అనుకుంటున్నామో అటువంటి రాముని, అంటే మనం ఒక తల్లిగా, తండ్రిగా, గురువుగా, స్నేహితుడిగా భావించే రాముని మీ వాడు కాదు, రాముడు మంచివాడు కాదు అని ప్రచారం చేయాలి. ఇలా ప్రచారం చేయడానికి ఎక్కడో 60-70 ఏళ్ల క్రితం ఒక బులుకోట్ వేసుకున్న బేవాస్ గారు రాశాడు ఏదో పుస్తకం. దాన్ని పట్టుకుని కోతి కొబ్బరి చెప్పు పట్టుకుని మాట్లాడినట్టు ప్రతోడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది పట్టుకున్న తర్వాత గంగనాయకం వచ్చింది, అడ్డగోలు పుస్తకం రాసి దానికి విశ్వబ్రహ్మణ్యం అని పేరు పెట్టేసి హిందువుల మనసుల్లో విషాన్ని నాటే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే వీళ్ళందరికీ రాముడిని విమర్శించడానికి ది బిగ్గెస్ట్ సోర్స్ ఏంటో తెలుసా?
సీతమ్మ తల్లి. అవునండి, మీరు నిజమే. సీతమ్మ తల్లి తరఫున వీళ్ళందరూ అవతారం ఎత్తేశారు. లక్కీగా వాళ్ళిద్దరూ అవతారాన్ని సరిపెట్టేశారు కాబట్టి బాగుంది. కానీ లేకపోతే పని కట్టుకున్న సీతమ్మకి రాముడికి ఇప్పుడు డైవర్స్ కూడా ఇప్పించేవాళ్ళు వీళ్ళు. వాళ్ళు సీతమ్మకి రాముడికి డైవర్స్ ఇప్పించడం కోసం అంతర్జాతీయ న్యాయస్థానానికి కాదు, అవసరమైతే అంతరిక్ష న్యాయస్థానానికి కూడా వెళ్ళి పోరాటం చేస్తారు. కొంపల్లో కాపురాలు చేసుకోవడం చాకని ప్రతి బేవగాడు వచ్చి రాముడి గురించి సీత గురించి మనకు సూచనలు చెప్పేవాళ్ళే. మరి ఇలా సీతమ్మ తరఫున సానుభూతి చూపిస్తూ అయ్యా సీతమ్మ అబల, సీతమ్మ అమాయకురాలు, రాముడు చాలా దారుణంగా ప్రవర్తించాడు సీతమ్మ తరఫున, సీతమ్మ పట్ల అని చెప్పేసి చెప్తా ఉంటారు. మరి నిజంగా రామాయణంలో సీతమ్మ అంత బేలగా, అంత అబలగా, అంత అమాయకంగా కూర్చుందా? నా తల్లి సీతమ్మ స్వర్ణ విగ్రహం చేయించిన తర్వాత బంగారు తల్లి కాదు, బై బర్త్ బంగారు తల్లి సీతమ్మ. ఆ బంగారు తల్లిలో లేని గుణం అంటూ లేదు. ఆ గుణాల్లో ధైర్యం అన్నిటికంటే చాలా గొప్ప గుణం. ఎందుకంటే రాముడు అన్న ప్రతి సందర్భంలో, కొన్ని సందర్భాల్లో కూడా కాదు, ప్రతి సందర్భంలో తన పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉన్నారు. చివరికి వనవాసానికి వెళ్ళేటప్పుడు కూడా రాముడికి తోడుగా సీతమ్మ, లక్ష్మణుడు తోడుగా వెళ్ళారు. అదేవిధంగా సీతమ్మ తల్లిని అపహరించిన తర్వాత కూడా రాముడికి తోడుగా లక్ష్మణుడు ఉన్నాడు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి, సుగ్రీవుడు, వానరవీరులు అందరూ తోడై ఉన్నారు, తోడుగానే ఉన్నారు మళ్ళీ సీతమ్మని వెనక్కి తెచ్చుకునేదాకా. కానీ మన తల్లి సీతమ్మ రాముడి నుంచి ఎడబాటు ఎప్పుడైతే వచ్చిందో, అంటే రావణాసురుడు ఎత్తుకు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పటి నుంచి ఒంటరిగానే ఉంది. ఆ ఒంటరితనం కూడా ఎక్కడో తెలుసా? భయంకరమైన రాక్షసుల మధ్య. అది 10 నెలలలో కనుక నువ్వు నా భార్యగా ఉండడానికి ఒప్పుకోకపోతే 10 నెలల తర్వాత నిన్ను వండుకుని బ్రేక్ఫాస్ట్ కింద తినేస్తానని చెప్పిన ఒక బేవర్గాడి కోసం. ఆ బేవర్గాడి దగ్గర ఉంటూ కూడా నా తల్లి ధైర్యాన్ని ఎక్కడా విడిచిపెట్టలేదు. అంత ధీశాలి సీతమ్మ. మరి అలాంటి సీతమ్మ గురించి ఈ సినిమా సంతంతా బయలుదేరి, లేకపోతే ఈ బయట కూర్చున్న బేవర్ బ్యాచ్ అంతా బయలుదేరి ఇదిగో సీతమ్మ ఇదిగో సీతమ్మ అని చెప్తారు. ఆఫ్ కోర్స్ మన వాళ్ళు కూడా చాలా మంది ఏంటంటే దయచేసి సాయికుమార్ గారు సినిమా వాళ్ళన్న తప్పుగా అనుకుంటే సినిమాల్లో, కొన్ని సినిమాల్లో బట్టి ఎందుకంటే వస్తుంది మాట అంటే మాక్సిమం మన సినిమాల్లో చూసి ఏమనుకుంటామంటే సీతమ్మ తల్లి అంటే లేకపోతే నోట్లో గుడ్డలు కూకుంటూ అలా ఏడ్చుకుంటూ కూర్చోడం అనుకుంటాం. సీతమ్మ తల్లి ఆశామాషి సందర్భాల్లో ఎక్కడ ఏడలేదండి. ఆ సీతమ్మ తల్లి ధైర్యం గురించి మాట్లాడాలి రామాయణ ఆధారంగా, అది వాల్మీకి రామాయణ ఆధారంగా మాట్లాడాలంటే మనం కొన్ని ఘట్టాల గురించి మాట్లాడుకోవాలి. అందులో స్టార్టింగ్ నుంచి ఒక సీక్వెన్స్ వెళ్తే కనుక రాములు వారు వనవాసానికి వెళ్ళడానికి ముందు సంఘటన మాట్లాడుకోవాలి. నిజానికి పట్టాభిషేకం ఆగిపోయింది. మీరు వనవాసానికి వెళ్ళాల్సి ఉంటుందని రాముడికి తెలిసినప్పుడు రాముడు ఎక్కడ బాధపడాల, రాముడు చాలా సంతోషంగా కైకత దగ్గర నుంచి వచ్చేసారు. కౌసల్యమాతతో మాట్లాడారు. కౌసల్యమాత దగ్గర అన్ని ఏమేమి మాట్లాడాలో అన్ని మాట్లాడి బయటకు వచ్చారు. ఎప్పుడైతే సీతమ్మ దగ్గరికి వచ్చారో సాక్షాత్తు రామచంద్ర ప్రభు తన దుఃఖాన్ని ఆపుకోలేక ఏడ్చేశాడు. ఎందుకంటే నన్ను నమ్మి వచ్చిన ఈ సీత ఇప్పుడు ఏం చేస్తుంది, తన అడవుల్లో ఎలా కష్టాలు పడుతుంది, లేదంటే అడవులకి రాకపోతే అంతఃపురంలోనే ఉంటే నేను లేని ఆ వియోగంతో తనని ఇంకెంత దుఃఖితం అవుతుంది అని చెప్పేసి ఆయన చాలా బాధపడ్డారు. కానీ ఆ బాధతోనే రాముల వారు సీతమ్మకి చాలా జాగ్రత్తలు చెప్పారు. నేను ఈ విధంగా వనవాసానికి వెళ్ళాల్సి వస్తుంది, ఆ వెళ్ళే క్రమంలో నువ్వు అత్తమామతో ఏ విధంగా మెలగాలి, అదేవిధంగా తోటికోడలతో ఏ విధంగా మెలగాలి. ఆ తోటికోడలు బయట నుంచి వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళ చెల్లెలే అయినా కూడా రాముల వారు వాళ్ళకి సీతమ్మ తల్లికి వాళ్ళతో ఎలా ఉండాలని చెప్పారు. అన్నిటికీ మించి భారతుడి దగ్గర నన్ను ఎప్పుడు పొగడొద్దు, ఎందుకంటే రాజులు పరాయి వాళ్ళని స్తుతిస్తుంటే తట్టుకోలేకపోవచ్చు అని చెప్పేసి ఆయనకు వాళ్ళు నేర్చుకునేటప్పుడు వాళ్ళకి ఏవో చెప్తారు కదా, దాన్ని బేస్ చేసుకుని ఆయన కొన్ని శుద్ధులు చెప్తే సీతమ్మ తల్లి విని అలాగేనండి మీరు చెప్పారు కాబట్టి నేను అట్టాగే చేస్తానండి అని చెప్పి సరిపెట్టేలా. ఆ తల్లి చాలా కాన్ఫిడెంట్గా ఏముందో తెలుసా అంటే, స్వామి ఇవన్నీ మా పుట్టింట్లో నాకు చిన్నప్పటి నుంచి నేర్పారు, ఇప్పుడు నువ్వు నాకేం కొత్తగా నేర్పకర్లా. తల్లి ఇట్టాగే అంది. అంటే నా టోన్లో అనకపోవచ్చు, నా మాడ్యులేషన్ అనుకోకపోవచ్చు, కానీ ఓవరాల్గా కంటెంట్ ఇదే. నాకు అన్నీ తెలుసు, మా ఇంట్లో వాళ్ళు అన్నీ నేర్పారు, ఇప్పుడు నువ్వు కొత్తగా నాకు నేర్పవసరం లేదు, ఇప్పుడు ఎన్ని ఎవరికైనా చెప్పాలనుకుంటే ఇక్కడ మిగిలిపోయేవాళ్ళని చెప్పు, నేను నీతో పాటే వస్తానా అంది. ఇది ఆ తల్లి డైలాగ్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద సీన్ లోకి వచ్చేపటికి రాముడు కాంప్రమైజ్ అయ్యాడు, కానీ సీతమ్మ తల్లి ఎక్కడా తగ్గేదనే. అసలు సీతమ్మ మాటే గెలిచింది. రాముల వారు చాలా కష్టపడి ఇగో ఇవన్నీ కాదు, అడవుల్లో ప్రతి జంతువులు ఉంటాయి, అడవుల్లో రకరకాల మృగాలు ఉంటాయి, లేకపోతే రకరకాల పురుగులు పుట్రలు ఉంటాయి,
అడవుల్లో అసలు రాళ్ళు రాపలు కొండలు గొట్టలు వాగులు బోళ్ళు ఉంటే ఇవన్నీ నువ్వు కష్టాలు పడలేవమ్మా అని చెప్పేసి చెప్పారు. అంటే ఆ తల్లి ఎవరండి? సాక్షాత్తు భూమాత బిడ్డ. ఆవిడ డైలాగ్ కూడా అదే చెప్పింది, స్వామి నీకు అడవి కొత్త, నాకు అడివంతా, నీకు అయోధ్య మాత్రం పుట్టిల్లేమో, నాకు అడివంతా కూడా నా పుట్టిల్లే, ఎందుకంటే నేను ఆ భూజాతని అని చెప్పేసి చెప్పుకుంది. ఎవరండి భర్తతో పాటు అడవుల్లోకి వస్తానని చెప్పి ఆడవాళ్ళు వాళ్ళ? భర్తకి ఉద్యోగం పోయి ఒక 6 నెలలు ఖాళీగా ఉంటే ఈయన నన్ను సరిగా పోషించట్లేదు, అవి అంటే డైవర్స్ అని చెప్పేసి 2 పేపర్లో పంపించేస్తున్నారు, 3 ముళ్ళని 2 ముక్కల్లో కట్ చేసి పక్కన పెట్టేస్తున్నారు కదా. మరి సీతమ్మ తల్లి అలా అనుకుందా? లేదు. వెళ్తా, నీతో పాటు రావాలనుకుంటున్నా, నేను వస్తున్నా, ఇది ఫిక్స్, నువ్వు కూడా ఫిక్స్ అయిపో అని చెప్పేసి చెప్పింది. అప్పుడు రాములు వారు ఇంకా తట్టుకోలేక, అవి అక్కడ రాక్షసులు ఉంటారు, భూత ప్రేతాలు రకరకాలుగా ఉంటాయి అమ్మాయి అని చెప్పేసి అంటే, అప్పుడు సీతమ్మ తల్లి ఏమందంటే, ఇగో ఇవన్నీ కాదు, నువ్వు నన్ను కాపాడగలవు అని నేను అనుకుంటున్నా, నువ్వు గనక ఒకవేళ నన్ను కాపాడటం కష్టమవుతుందేమో అని చెప్పేసి నువ్వు నన్ను అడవికి తీసుకెళ్ళటం మానేస్తే మా నాన్న ఏమనుకుంటాడో తెలుసా? అంటే ఏమేమనుకుంటుందనే ఫీలింగ్ చెప్పట్లా. మా నాన్న ఏమనుకుంటాడో తెలుసా? జనక మహారాజు నా అల్లుడు రూపానికి పురుష రూపంలో ఉన్నా కూడా స్త్రీ అనుకుంటా బుద్ధిని బట్టి అని చెప్పేసి అనుమానిస్తాడేమో అని చెప్పేసి చాలా గడుసుగా వాళ్ళ నాన్నగారి మీద నెపం పెట్టేసి రాముల వారికి ఒక రకమైన ఆ పౌరుషాన్ని తెప్పించే ప్రయత్నం చేసింది. పౌరుషాన్ని తెప్పించే ప్రయత్నం అంటే ఆయనకి లేదని కాదు, అంటే ఈ పర్టికులర్ విషయంలో. ఆ తర్వాత నువ్వు ఇలాగే గనక వదిలేసి నన్ను అడవికి తీసుకెళ్ళటానికి గనక నువ్వు మొహవాడు పడితే ఊళ్ళో వాళ్ళందరూ కూడా అనుకుంటారు రాముడికి పరాక్రమం లేదేమో, భార్యను కాపాడుకోలేక అడవికి తీసుకెళ్ళలేదు అనుకుంటారు. ఇవన్నీ నీకు బాధ అనిపించకపోవచ్చు రామా, కానీ నాకు చాలా బాధ అనిపిస్తుంది. చూడండి ఆ తల్లి తెలివి, ఆ తల్లి గడుసుతనం ఎక్కడ ఏమైంది? మరి ఏమీ చూడకుండా అసలు ఎంత దరిద్రంగా తయారు చేశారంటే చివరికి సీత పేరు పెట్టుకుంటేనే కష్టాలు వస్తాయి అని చెప్పేసి పేరు పెట్టడానికి కూడా వెనకాడే దౌర్భాగ్యుల్ని తయారు చేశారు మన సమాజంలోనే. మరి ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఈ అబద్ధాల కోటల్ని బద్దలు కొట్టి నిజాల నిగుతుంది. జనాలు వింటున్నారా లేదా? ఒక్కసారి అందరూ నిద్రపోతున్న సంతోషం అండి. ఎందుకంటే ఆ మధ్య చూశాను ఆటో మీద గట్టిగా హార్న్ కొట్టదు, హిందువులు నిద్రపోతున్నారని చెప్పేసి. నిద్రపోతే పర్లా, హిందువులు హార్న్ కొడితేనే లేస్తారు. నిద్ర నటించేవాడిని హార్న్ కొట్టినా కాదు, సాగు కొట్టినా లేగాడు. అఫ్కోర్స్ ఆల్రెడీ హిందువులు ఈ దేశంలో చాలా మంది సాగు కొడుతున్నారు, అది వేరే విషయం అండి. సాగు కొట్టినా కూడా లేగరు. కాబట్టి అప్పుడప్పుడు ఇలా లేపడం కోసం అని చెప్పి అట్లా అంటూ ఉంటాను. ఏం అనుభవం అక్కడ నాకు సపరేట్ చేయడం లేదు అస్సలకి. ఓకే, సో ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే కనుక ఇక రెండో సంఘటన ఒకటి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు సీతమ్మ తల్లి తరఫున వకాలతో పుచ్చుకుని మాట్లాడుతున్న ఈ సోషల్ అడ్వకేట్స్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, అంటే సీతమ్మ తల్లికి ఎప్పుడు అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం చేస్తామని ఊరేగుతూ ఉంటారు హిందూ గ్రంథాలను విమర్శించుకుంటా. అలాంటి సోషల్ అడ్వకేట్స్ బ్యాచ్ అందరికీ కూడా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఒక లలిత మన్మథ్, ఒక కరుణాకర్, ఒక రామనారాయణ వాళ్ళు కాదండి, ప్రతి హిందువుది కూడా. కాబట్టి ప్రతి హిందువుకి కూడా ఈ విషయాలన్నిటి పట్ల నిజాలని బయట పెట్టాలి, అవి ప్రామాణిక గ్రంథాల ఆధారంగా బయట పెట్టాలి అన్న ఉద్దేశంతో ఈ కాంక్లేవ్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ కాంక్లేవ్ ని వచ్చిన వాళ్ళకి, ఈ కాంక్లేవ్ ని ఆన్లైన్ లో వీక్షిస్తున్న వాళ్ళకి అందరికీ కూడా 1-2 సార్లు చెప్పేది ఏంటంటే బహుపరాక్, మెలకుగా ఉండండి. హిందూ సమాజం మీద ఎప్పుడూ లేనంత భయంకరమైన కుట్రలు ఈ మధ్య కాలంలో మొదలయ్యి. దీనికి ముందే మన వక్త ఒక ఆయన చెప్పారు, రాముడి యొక్క ప్రూఫ్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు. అడిగేవాడు 2000 సంవత్సరాల క్రితం పుట్టాడని చెప్తూ, అంటే కన్యకు పుట్టాడో ఇంకెవరికి పుట్టాడో తెలియకపోయినా పుట్టాడని చెప్పుకుంటూ, అసలు పుట్టినరోజే లేకపోయినా ప్రతి సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మీ రాముడు నిజమేనా అంటాడు. నా రాముడు నిజమా అబద్ధమా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఈ రోజున నేనున్నాను అంటే మా నాన్నగారు మాత్రమే ఉన్నట్టు కాదు, వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న ఇలా పరంపర వెతుకుని వెళ్తే ఎక్కడెక్కడో ఉంటుంది. కానీ మా ఇంట్లో మా నాన్నగారి ఫోటో, మా తాతగారి ఫోటో తప్ప ఏమీ లేవు. అంత మన లేనట్టే. ఈ రోజు మరి రాముడి గురించి ఆధారాలు అడుగుతున్న వాళ్ళందరికీ కూడా ఇదే సమాధానం చెప్తున్నా. అయితే మూసుకుని రాముడిని నమ్మండి, లేదంటే తొత్తు కొడగలరా మూసుకుని కొంపలలో కూర్చోండి. చెప్పులు తిగిపోతే వీధుల్లోకి వచ్చిన రాముడికి ఆధారం అడిగినా, నా సీతమ్మకి ఆధారం అడిగినా, నా భారతదేశ చరిత్రలో ఏ ఒక్కళ్ళ గురించి ఆధారం అడిగినా కూడా
జై శ్రీరామ్. ఇక రెండో సంఘటన గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మాట్లాడుకుంటే ఎమోషనల్ చాలా వెళ్ళిపోతాయి. ఇప్పటికే చాలా నన్ను నేనే గొంతు నొక్కేసుకుని మాట్లాడాలి. ఎందుకంటే మాట నోరు తెలిస్తే మాకు నోట ఫస్ట్ క్రిముల గురించి వస్తుంది. ఎందుకంటే ఈ దేహానికి అత్యంత ప్రమాదకరమైన క్రిములు అండి. ఈ ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమైన క్రిములే. కాకపోతే క్రియేట్ క్రిస్టియన్లు, మూవ్ అంటే ముస్లింలు. ఓకే, కాబట్టి ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్న క్రిముల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. అందరికీ ఇదే చెప్తా, కానీ ఇది దానికి వేదిక కాదు కాబట్టి నన్ను నేను కన్స్ట్రెయిన్ చేసుకుని అలా లాగించేది కాదు. ఓకే, అయితే మరి అవగాహన లేక చేస్తారో తెలియదు, అమ్ముడు పోయి చేస్తున్నారో తెలియదు, కానీ కొంతమంది పుస్తక రచయితలు కావచ్చు, కొంతమంది సినిమా వాళ్ళు కావచ్చు, సీతమ్మ విషయంలో ఇదే తప్పు రిపీటెడ్ గా చేస్తా ఉన్నారు. నిజానికి ది వారియర్ ప్రిన్సెస్ మన సీతమ్మ యోధురాలు. ఎంతటి యోధురాలు అంటే రావణాసురుడు ఎత్తుకుపోయేటప్పుడు కొన్ని చూడాలండి. మామూలుగా సినిమా చూడంగానే మనకి ఎట్లా ఉంటుంది, రావణాసురుడు ఒక జంగమ దేవర వేషంలో వస్తాడు. ఏ వేషంలో వచ్చాడు అది కూడా చూపించారు. జంగమ దేవర వేషంలో వస్తాడు. సీతమ్మ తల్లి భిక్ష వేయడం కోసం బయటకు వస్తుంది. సడన్ గా రావణాసురుడు వాడి ఒరిజినల్ రూపానికి రాగానే సీతమ్మ తల్లి ఎలా మోర్చపోతుంది అనమాట. బయట అంత సీన్ లేదండి. సీతమ్మ తల్లి ఏమీ మోర్చపోలేదు. సీతమ్మ తల్లి చాలా స్ట్రాంగ్ గా ఏదో సిగ్గు లేదా, నా భర్త లేనప్పుడు ఇలా మారు వేషంలో వచ్చిందే కాకుండా నన్ను ఎత్తుకుపోతానంటున్నావా, ఎందుకు వచ్చిన పోయే కావాలా నీకు, నన్ను పట్టుకుంటే సర్వనాశనం అయిపోతావు అని ఆవిడ ఆ సందర్భంలో ఉపమానాలు కూడా చెప్పింది. వాడు ఏమంటాడు, నువ్వు నన్ను చేపట్టు సీత అని చెప్పేసి హెచ్చరిస్తే, ఒరే నువ్వు ఒక నక్కవి, నేను ఎవరో తెలుసా, నేను ఒక ఆడసింహాన్ని. ఇదే మాట సీతమ్మ తల్లి వాడింది. ఇలాంటి ఆడసింహాన్ని పట్టుకుని మన చేతిలో కర్చీఫ్ను పైచెంగు పెట్టేసి సీతమ్మ తల్లి పనంతా కూడా నోట్లో కుక్కోవటమే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి బాధేస్తుంది కదా. మరి బాధేసినప్పుడు అందరూ ఒకే టైప్ చెప్పరు, మేము కొంచెం ఇట్లా మోటివేట్ చేస్తాము. ఎందుకంటే జనరల్ గా పంచకట్టును ఇవన్నీ చూసేసి ఏదో ప్రవచనం చెప్పడానికి కూర్చుంటాడు అనుకుంటుండొచ్చు, లేకపోతే పేజీలన్నీ చూసేదో పాఠం చెప్పడానికి ఏమీ చెప్పలేదు, జస్ట్ రిఫరెన్స్. ఎందుకంటే కొన్ని పాయింట్లు నేనే మర్చిపోవచ్చు ఈ ఫ్లోలో. ఎందుకంటే నాకు మరి ఉంటుంది కదా, ఆ ఫ్లో మిస్ అవ్వకుండా ఉండటం కోసం పేపర్స్ తెచ్చుకున్నాను. సో సీతమ్మ తల్లి ఇంకో మాట కూడా అన్నారు, సూర్యకాంతిని పట్టుకోవడం ఏ విధంగా నీకు ఎప్పటికీ సాధ్యం కాదో అలా నన్ను కూడా ఎప్పటికీ తాకలేవు. అంటే పోల్చుకోవడం గొప్ప కాదు, ఆ పోలిక కూడా దేనికి నిరూపమానం అంటారు. అంటే దేనితో పోల్చుకోవడానికి సరిపోని పోలిక. అవన్నీ కూడా ఇంకెవ్వరు అంత కాన్ఫిడెంట్ గా ఎవరు చెప్పుకోలేరు, అంత గొప్పగా చెప్పుకుంది. అన్నిటికీ మించి ఆ తల్లి ఒకటి అంటే నువ్వు ఎత్తుకుపోతా ఉంటే, ఒరే నువ్వు సముద్రంలో మేడకి బండ కట్టుకుని దూకితే ఎట్లా ఉంటుందో తెలుసా, అట్లా ఉంటుంది నాతో పెట్టుకుంటే అని చెప్పేసి చెప్పింది. ఇవన్నీ సీతమ్మ తల్లి చెప్పిన ఉపమానాలు. ఇదే సీతమ్మ తల్లి సుందరకాండలో ఇంకొక మాట, ఇంకొక వార్నింగ్ ఇస్తారు రావణాసురుడికి. లిటరల్ గా మనం సినిమాల్లో చూసేసి ఆ హీరో ఇలా అన్నాడు, ఈ హీరో ఈ డైలాగ్ వేసాడు అంటారు కదా. ఇటన్నిటిని మించిన ఎలివేషన్స్ రామాయణంలో సీతమ్మ తల్లికి లిటరల్ గా చెప్తానండి. రామాయణం కనుక మనం కంపారిటివ్ గా చదివి, అంటే సీతమ్మ పాత్ర రాముడి పాత్ర కనుక కంపారిటివ్ గా చదివితే, సీతమ్మ పాత్ర చదువుతున్నంతసేపు చూడండి, రాముల వారు సీతమ్మ తల్లిని ఏ దశలో కూడా డామినేట్ చేయలేదు. క్యారెక్టర్ పరంగా చూసుకుంటే రాముడే గొప్ప మనకి, అని సీతమ్మ తల్లి రాముడి కంటే ఇంకో 2 అడుగులు పైనే ఉంటుంది కానీ కింద ఉండదు. రాముడు అక్కడక్కడ మచ్చను చూపించవచ్చు, అంటే వెతికితే మనం క్రియేట్ చేసేది మచ్చ అనిపించాలనుకుంటే, అని సీతమ్మ తల్లిలో వెతికి చూపిద్దామన్నా కూడా వాళ్ళ వల్ల ఏది కాదు, మన వల్ల కాదు, బయట వాళ్ళ వల్ల కూడా ఏది కాదు. నా సీతమ్మ అంతే, ఆకాశంలో సూర్యుడు ఒక్కడే, ఈ జగత్తులో ఈ పురాణాల్లో సీతమ్మ ఒక్కతే, ఆవిడకి సాటైన పాత్ర ఇంకోటి ఉండే అవకాశమే లేదు. ఆ తర్వాత రావణాసురుడు సీతమ్మని ఫైనల్ గా అన్ని మాటలు చెప్పేసి ఇక ఈవిడ ఒప్పుకోదు అని చెప్పేసి కిడ్నాప్ చేయడానికి అలా ఎత్తుకుని రథంలో తీసుకెళ్లిపోయే ప్రయత్నం చేస్తాడు. ఆ తీసుకెళ్లే క్రమంలో సీతమ్మ తల్లి రావణాసురుడి రాక్షసత్వాన్ని మొత్తం చూసింది అప్పటికి. ఆ తర్వాత రావణాసురుడు జటాయువు అనే ఒక పక్షిని కూడా చాలా దారుణంగా ఘోరంగా చంపేసి కింద పడేశాడు. అంత పైశాచికత్వాన్ని ఆ తల్లి చూసింది. అంత చూసినా కూడా అమ్మో ఏదో ప్రమాదకరంగా ఉన్నాడని తల్లి సైలెంట్ కూర్చోలా, మురికిట్లన్నీ తిందండి. లిటరల్ గా చెప్పాలంటే ఇంకొకటి కనుక ఇంకోటి ఎందుకు నేనైతే అట్లే అదే రథంలో చూసి చచ్చిపోతా గాలిలోంచి. ఆ రావణాసురుడు మాట్లాడతా కూడా అంత స్ట్రాంగ్ గా అన్ని మాట్లాడింది తల్లి. అక్కడి నుంచి తీసుకెళ్ళాడు. లంకకి వెళ్ళిన తర్వాత
సీతమ్మ తల్లిని మామూలుగా సినిమాల్లో తీసుకెళ్లి అశోకవనంలో పడేశాడు. అశోకవనంలో సీతమ్మ తల్లి కూర్చొని ఏడుస్తా ఉంది. ఇదే చూస్తారు. లేదు స్టార్టింగ్ లో వాడి వెధప్రయత్నాలు అన్ని చేశాడు. అందులో ముఖ్యంగా తీసుకెళ్లి ఇదిగో ఇదంతా గోల్డ్ తో ఇదంతా డైమండ్ తో అద్దిన గోడలు అన్నమాట. వీళ్ళంతా నా పనులు అని చెప్పేసి కొన్ని వేల మంది పనులు చేసి సీతమ్మ తల్లికి కూడా అంపర్ ఇచ్చాడు. ఆళ్ళు కాదు నిన్ను సేవించడానికి 5,000 మంది పనులు పెడతాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను ఒప్పుకుంటే అన్నాడు. సీతమ్మ తల్లి అన్ని వినిందన్నమాట. గుర్తుపెట్టుకోండి, సీతమ్మ తల్లి ఎందుకు వినింది అంటే ఆయన ఎడగట్టు చూడలేదు కాబట్టి తల్లి. ఆడు బంగారం కాదు, వజ్రాలు కాదు, ప్రపంచం మొత్తాన్ని తెచ్చి పాదాల దగ్గర పెట్టినా కూడా చూడదు సీతమ్మ తల్లి. చూస్తే సీతమ్మ మన సీతమ్మ భక్తులు వెనుకొస్తాం అవదు కదా. సో సీతమ్మ తల్లి అన్ని వినేసి ఒకే మాట అన్నమాట. అప్పుడు దాకా 1000 సార్లు చెప్పింది, 1000 ఒక్కసారి చెప్పింది. మనకి 1000 ఒక్కసారి కాదు, 10,000 ఒక్కసారి విన్నా కూడా డైలాగ్ గొప్పగానే ఉంటుంది. ఏముందో తెలుసా? ఒరే నువ్వు నన్ను ఆశపడ్డ రోజు నీ సావు కన్ఫర్మ్ రా, చచ్చిపోతావు, నువ్వు బతకవు, ఎట్టి పరిస్థితుల్లో బతకవు అని చెప్పింది సీతమ్మ. ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడే ఆడవాళ్ళు మనకి చుట్టుపక్కల ఇప్పుడు సమాజంలో ఎవరైనా ఉన్నారా? లేదు కాబట్టిగా మన ఆడవాళ్ళు తేరగా దొరుకుతున్నారని ఆ ఆడవాళ్ళందరినీ అర్ధదేశాల్లో కమ్ముకుని మన ఆడపిల్లలు లవ్ జిహాద్ పేరుతో లేకపోతున్నారు కొంతమంది యదవలు. మరి అలాంటి యదవల నుంచి మన ఆడపిల్లల్ని కాపాడుకోవాలంటే సీతమ్మ గురించి సినిమాలో చెప్పింది కాదు, రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పిన లక్షణాలు చెప్పాలి. ప్రాణం పోవచ్చు కాక కానీ క్యారెక్టర్ పోకూడదు అని సీతమ్మ అనుకుంది కాబట్టి సీతమ్మ అంత స్ట్రాంగ్ గా కూర్చుంది. లేకపోతే మీరే చూడండి, 13 సంవత్సరాలు నిష్ఠుర బ్రహ్మచర్యంలో గడిపారు వాళ్ళు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, అంటే 13 సంవత్సరాలు సీతారాముల మధ్య సాంసారిక జీవితం లేదు. పైగా చిన్నప్పటి నుంచి రాజభోగాలలో పుట్టి పెరిగిన బంగారు తల్లి అడవుల్లో రాముడితో పాటు ఉంటుంది. అక్కడ ఎటువంటి హంసలీల కలాపాలు లేవు, ఎటువంటి సదుపాయాలు సౌకర్యాలు ఏమీ లేవు. అని ఒకటే మాట, అడవి వెళ్ళేట తల్లి ఏదైతే చెప్పిందో రామ నువ్వు ఎక్కడుంటే అదే అయోధ్య అదే అంతరం చెప్పిందో ఆ మాటకే కట్టుబడి చనిపోయేదాకా ఆ మాటకే కట్టుబడి ఉంది. చనిపోయేదాకా ఐ మీన్ శరీరాన్ని భూప్రవేశం చేసేదాకా ఆ తల్లి ఆ మాటకే కట్టుబడి ఉంది. అదే మరి సీతమ్మని విమర్శిస్తున్న కొంతమంది ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ సూటి ప్రశ్న వేస్తున్నా. ఒక సంవత్సరం కాదు, ఒక 2 నెలలు 3 నెలలు మీ భర్త మీకు దూరంగా ఉంటే మీరంతా జితేంద్రియులుగా ఉండగలుగుతారా? ఒక సంవత్సరం పాటు మీ భర్త మీకు తిండి పెట్టకుండా మీ మీద ఆధారపడి బతుకుతుంటే మీరు ఆ భర్తను భరించగలుగుతారా? లేదు. భర్తకి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి భర్త బాధపడుతుంటే సంవత్సరం పాటు భర్తకి సపర్యలు చేస్తూ ఉండగలుగుతారా? ఉండేవాళ్ళు లేరని కాదు, ఈ ప్రశ్నించే వాళ్ళ గురించి అడుగుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రశ్నించిన వాళ్ళందరి గురించి మనం మాట్లాడాల్సి, ఎందుకంటే వాళ్ళు రామాయణాన్ని నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళ దాంపత్యం ఆదర్శంగా ఇప్పటికీ సాగుతుంది. ఇలా దాంపత్యాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళని అడుగుతున్నా, ఉండగలరా? లేదు. సో సీతమ్మ దగ్గరికి ఎందుకంటే మాట్లాడుకోవాలంటే ఈ అర్బన్ నక్సల్స్ గురించి ఉత్తమమైన మాట్లాడాలి. ప్రతి టాపిక్ అర్బన్ నక్సల్స్ గురించి ఉంటుంది. ఇక సీతమ్మ తల్లిని అశోకవనంలో తీసుకెళ్లి పెట్టేసి ఇదిగో సీత నీకు 10 నెలల గడువు ఇస్తా ఉన్నాను, ఆ గడువు లోపల నన్ను వివాహం చేసుకోవడానికి అంగీకరించకపోతే నేను నిన్ను బలవంతం చేస్తానని ఇంకోటి అంత సీన్ లేదు యాదవ్కి. ఆ ఒకే మాట్లాడాడు. సరే అండి, చాలా ఏమనుకోవద్దు. 1 ఇయర్ తర్వాత ఏం చేస్తాడు? నిన్ను రాక్షసులందరూ కలిపి మొక్కలుగా నరికేసి వండేసి నాకు ప్రాతకాల భోజనం కింద పెట్టేస్తారు అన్నాడు. ప్రాతకాల భోజనం బ్రేక్ఫాస్ట్ కింద పెట్టేస్తారు అన్నాడు. నువ్వు ఏమైనా చేస్తావు బాబు, సావనన్న సత్తంగా నీకు వంగనన్నది ఆ సీతమ్మ తల్లి ఈ రోజు హిందువులందరికీ స్ఫూర్తి అవ్వాలి. కారణం ఏంటో తెలుసా? ఈ రోజు మన చుట్టూ చాలా మంది పందులు ఉన్నారు. వాళ్ళు దేవవాదులు అంటాం, వాళ్ళ జిహాదీలు అంటాం, లవ్ జిహాదీలు అంటాం. గుర్తుపెట్టుకోండి, మనం సింహంలో బ్రతికితే 1000 పందులు కలిసి మహా అయితే సింహాన్ని చంపగలుగుతాయేమో కానీ పంది కింద మార్చలేమని. మతం మారే ప్రతి వాడు గుర్తుపెట్టుకోండి, సింహాల సావనాల సత్తా కానీ పందులలాగా మారి పడకూడదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకా సీతమ్మ తల్లి గురించి మాట్లాడాలంటే అగ్ని పరీక్ష సందర్భం కూడా ఉంది. అగ్ని పరీక్ష సందర్భం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇక్కడ పెద్ద భూత ఎక్కడ వస్తుందంటే అగ్ని పరీక్ష అనే పదం కాడే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్ష రామాయణం మొత్తం మీద ఎక్కడ జరగాల. అగ్ని ప్రవేశం చేసింది సీతమ్మ తల్లి. అది కూడా రాములు వారు వచ్చి వాళ్ళు నిరూపించుకున్న తర్వాత నేను తీసుకెళ్తాను అని చెప్పేసి అలా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీతమ్మ నిజంగా రాముడి దగ్గరికి చేరుకోవడమే పరమావధి అనుకుంటే కనుక
ఆంజనేయ స్వామి సుందరకాండలో వచ్చి అమ్మా నిన్ను తల్లిలాగా నా భుజం మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి రాముడి దగ్గర అప్పచెప్తాను అంటే ఆ తల్లి చక్కగా వెళ్ళిపోవాలిగా, వెళ్ళలా. ఎందుకు? అరే రావణాసురుడు చేసిన ఆ నీచ పని, ఆ చాటును సందుని వెళ్ళిపోయే పనే మనం కూడా చేస్తే ఇంకా నా రాముడు గొప్పతనం ఏంటి? ఇది ఒక ఆస్పెక్ట్. అసలు రెండో ఆస్పెక్ట్, ఎవరైతే ఆడదాన్ని అలా బలవంతంగా ఎత్తుకొస్తాడో అలా ఎత్తుకొచ్చిన వాడు సమూలంగా నాశనం అయిపోవాలనేది ఆ తల్లి సంకల్పం. అది రామచంద్రుడు తలుచుకుంటే అవుతుంది. అన్ఫినిష్డ్ టాస్క్ అట్లాంటివి ఉండవు రాముడి దగ్గర. ఏదైనా ఒక పని మొదలు పెడితే కంప్లీట్ చేసేదాకా ఊరుకోడు ఆయన. ఎందుకంటే అరకొర పనులు చేయడానికి ఆయన ఈ అర్పణ కాదు కదా, ఆయన నిజంగా సద్గుణశీలుడు రాముడు. ఇంకా తర్వాత అగ్ని పరీక్ష సందర్భంలో కూడా చూసుకుంటే, అగ్ని సందర్భంలో రాముడు వారు సీతమ్మ యొక్క గొప్పతనాన్ని లోకానికి తెలియజేయాలన్న విధంగా కొంత నిష్ఠూరంగా మాట్లాడితే ఆ తల్లి అనుకుంది, ఇదిగో లక్ష్మణ చితి పేర్పించు, రాముడికి అక్కర్లేని నేను నాకు కూడా అక్కర్లేదనుకుంది తల్లి. రాముడికి అక్కర్లేనప్పుడు లోకానికి కాదు, నాకు నేనే అక్కర్లేదనుకుంది సీతమ్మ తల్లి. ఎంత గొప్ప సాధ్యం మరి. ఆ తల్లి గురించి మాట్లాడేటప్పుడు మనకి నోరు వాయి ఎంత కంట్రోల్లో పెట్టి మాట్లాడాలి. ఎందుకంటే ఈ తల్లి చేసిన సందర్భాలు రెండు చూసుకోండి. సీతమ్మ తల్లి రావణాసురుడి విషయంలో కూడా చూసుకున్నట్లయితే ఈ రోజు చాలా మంది మాట్లాడుతుంటారు ఫెమినిస్టుల పేరుతోటి, నాకు నచ్చినోడు తిరుగుతా, నా ఇష్టం అని చెప్పేసి అంటారు. సీతమ్మ తల్లి మీ అందరికంటే ఫెమినిస్ట్. సీతమ్మ తల్లి మీ అందరికంటే స్త్రీ హక్కుల గురించి చాలా గొప్పగా రాముని ఎన్ని మాట్లాడాలో అన్ని మాటలు ప్రతి సందర్భంలో అడుగుతూనే ఉంది. కానీ తన గొప్పతనం ఎక్కడ ఉందో తెలుసా? నా బాడీని టచ్ చేయడం అనేది నా చాయిస్. నా బాడీ అనేది పబ్లిక్ ప్రాపర్టీగా ఎవడబడ్డాడు చేసుకోవడానికి నేను ఒకరికి డెడికేట్ చేశానంటే నా లైఫ్ మొత్తం వాళ్ళకి డెడికేట్ చేశానని అర్థం. నా తనువు మనసు అన్ని కూడా అనుకుంది. అందుకే ఇంకొకరికి మనసులో స్థానం వల్ల ఇంకొకటి తనువు తాకే అవకాశం కూడా ఇవ్వలేదు తల్లి. అది సీతమ్మ యొక్క గొప్పతనం. అందుకే ఆ సీతమ్మని ఇప్పటికీ కూడా మనం కొలుచుకుంటున్నాం. ఆ సీతమ్మని ఇప్పటికీ కూడా మనం రాముడి కంటే గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాం. ఆ సీతమ్మ ఆభిజాత్యం అనుకోండి, అహంకారం అనుకుంటారు, కొంతమంది అహంభావం అనుకుంటారు, వాళ్ళ ఇష్టం. కానీ ఆత్మాభిమానానికి నిలువెత్తు రూపం, ధర్మానికి నడిచే ప్రతిరూపం ఆ తల్లి. అలాంటి సీతమ్మ తల్లి గురించి ఈ రోజు మాట్లాడుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే రాముడు తన గురించి పొగిడితే తాను సంతోషిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ నా తల్లి గురించి చెప్తుంటే మాత్రం 100% రాముడు సంతోషిస్తాడు. ఇంత మంచి సదస్సులో నా తల్లి గురించి నేను చెప్తుంది ఖచ్చితంగా నాకు గొప్పే కాబట్టి నా రాముడు నన్ను ఆశీర్వదిస్తాడని నేను నమ్ముకుంటా ఉన్నాను. అలాగే ఇక ఉత్తరాఖండ్ కావచ్చు, ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. అన్ని చెప్పాలి అంటే ఇప్పటికే చాలా సమయం తీసేస్తున్నాను కాబట్టి తొందరగా ముగించేస్తున్నాను. ముగించే ముందు ఒక్క మాట ఏంటంటే, అంటే చెప్పాల్సిన కంటెంట్ చాలా ఉంది కాబట్టి సమయం పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టలేను కాబట్టి ఒక్క మాట చెప్తాను. రాముడి గురించి ఆధారాలు యదవుల గురించి చెప్పాక కదా, అలాంటి వాళ్ళందరికీ మనకి రామాయణంలోనే ఒక స్ఫూర్తిదాత అయిన ఒక క్యారెక్టర్ ఉంది. ఆయన పేరు జటాయు. జటాయుని ఎప్పుడు కూడా మనం ఒక యాంగిల్లో చూస్తాము. ఆయన సీతమ్మ తల్లిని కాపాడడానికి వచ్చారు, రావణాసురుడి చేతిలో రెక్కలు నరికేసిన తర్వాత చనిపోయారు, అది మాత్రమే చూస్తాం. కానీ చనిపోయే ముందు రావణాసురుడి దగ్గరికి వచ్చి మొట్టమొదట తాను పరిచయం చేసుకుంటానికి ఒక శ్లోకం చెప్పారు. దాన్ని యథాతథంగా ఫస్ట్ ఒక శ్లోకం చెప్పారు. అన్ని శ్లోకాలు చెప్పడానికి నాకు సమయం సరిపోక మాట్లాడలేదు. దశగ్రీవ స్థితో ధర్మే పురాణే సత్య సంశ్రయః జటాయుర్నామనామ్నాహం వృధరాజో మహాబలః అని చెప్పేసి పరిచయం చేసుకున్నారు. ఇది ప్రతి హిందువు కూడా జ్ఞప్తిలో పెట్టుకోవాల్సిన ఒక శ్లోకం. కారణం ఏంటి అంటే, జటాయువు తన పరిచయం ఎలా చేసుకున్నారంటే, ఓ రావణ దశకంఠుడా, నా పేరు జటాయువు, నేను పురాతనమైన ధర్మమును పాటించువాడను అన్నాడు. ఒక్కసారి పురాతన ధర్మం ఏంటో దాని పేరేంటో మీరు చెప్పగలరా? ఎస్, సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మాన్ని పురాతన ధర్మం అంటూ చెప్పి నేను భగవంతుడను నమ్మువాడను అని చెప్పేసి అన్నాడు. అంటే రాముడు లేకుండా రాముడికి సేవకుడిగా ఉన్నవాడు ఒక రాక్షసుడు ముందు, ఒక పక్షి నేను రాముడిని నమ్ముతున్నా, నేను హిందువుని, నేను సనాతనవాదిని అంత గర్వంగా ప్రాణం పోయే స్థితిలో చెప్పుకుంది. ఈ రోజు మనం మనుషుల మధ్య బ్రతుకుతూ, మోసగాళ్ల మధ్య బ్రతుకుతూ, కొంతమంది రామాయణం గురించి, రాముడి గురించి ఏమీ తెలియని నిరక్షర కుక్షులు, కొంతమంది అక్కు పక్షులు మన ధర్మం గురించి మాట్లాడుతుంటే మనం కనీసం నేను హిందువుని అని చెప్పుకోలేక, మాకు మతంతో పెద్ద పట్టింపు లేదండి. తెల్లారు లేగితే మళ్ళీ ఈ సవటే గుడికెళ్ళి నాకు ఉద్యోగం కావాలి, ప్రమోషన్ కావాలి, వ్యాపారం కావాలి, పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలని అన్నీ చేసుకుంటాడు. అని బయటకు వచ్చిన తర్వాత చెప్పుకోమంటే మాత్రం నాకు అన్ని మతాలు సమానమండి. ఈడి ఇంట్లో ఈడి నాన్న, పక్కింట్లో ఉండేవాడు, పక్కింట్లో నాన్న అందరూ సమానం అవుతారా? అవరుగా
మరి దేవుడి విషయంలోకి వచ్చేపటికి, ధర్మం విషయంలోకి వచ్చేపటికి మాత్రం అందరూ సమానం అని చెప్పేసి గాలి మాటలు ఎందుకు వస్తున్నాయి? ఈ ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి, ఒక 2 మతాల్లో నేను ఇందాక చెప్పా కదా క్రిములు అని చెప్పేసి. మన హిందువులు ఏమంటారంటే మాకు అందరి దేవుళ్ళు ఒకటేనండి అని చెప్పేసి అంటారు. వాళ్ళిద్దరు ఏమంటారు తెలుసా? అందరికీ దేవుడు ఒక్కడేనండి, ఆడు మావాడేనండి అని చెప్పేసి అంటారు. మరి అంత ప్రమాదకరమైన రాక్షసులు పేర్లు మారినాయి అంతే. అప్పుడు రావణాసురుడు, మైరావణుడు అనేవాళ్ళు ఇప్పుడు క్రిములు అంటున్నారు. అంతకుమించి పెద్ద తేడా ఏం లేదు. మరి అలాంటి రాక్షసుల మధ్య మనం బ్రతుకుతున్నాం. అలాంటి రాక్షసులతోటి మేము ఈ రోజున ఫైటింగ్ చేస్తూ ఉన్నాం. మేమేమి అలా కూర్చొని వాళ్ళతో వీళ్ళతో సొల్లు కబుర్లు వేసుకోవట్లా. మేము చేస్తున్నది యుద్ధం. ఈ యుద్ధంలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రోజున మా ప్రాణాలు దీనిలోనే పోతాయి. ప్రాణాలు పోతాయంటే అది భయంతోనో లేకపోతే బాధతోనో చెప్పట్లా, మేమే కోరుకుంటున్నాం. ఎప్పటికంటూ మనుషులు చచ్చిపోతే, అది ఏ మనిషి అయినా, మేము ఆళ్ళని కాదు, చస్తే ఐదర్ దేశం కోసం అవ్వాలి లేదా ధర్మం కోసం అవ్వాలి. మేమైతే ఖచ్చితంగా అలా చావాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ భూమి మీద ఎవ్వడు కూడా ఎల్లకాలం బ్రతకటానికి రాలా, చివరిలో చావటానికే వచ్చాం. కానీ ఆ బ్రతికి ఎలా ఉంటుంది, ఆ చావు ఎలాంటిది అయి ఉండాలి అనే దానికి మాత్రం ఖచ్చితంగా ఒక పారామీటర్ సెట్ చేసుకోవాలి. నేను సెట్ చేసుకున్న పారామీటర్ నేను చెప్తున్నా, ధర్మం కోసం పోరాడుతూ ధర్మంగా బ్రతుకుతూ చచ్చిపోవాల్సిందే. ఎందుకంటే హిందువుగా బ్రతకండి, హిందువుని గర్వించండి. సో ఇప్పటికి చాలా సమయం తీసుకున్నందుకు దయచేసి పెద్దలందరూ కూడా క్షమించాలండి. అందరికీ మరొకసారి క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను ఆలస్యమైనందుకు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.